మైత్రివనం చౌరస్తాలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సమయంలో విగ్రహం ఏర్పాటుపై ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన మాట ప్రకారం 23 అడుగుల ఎన్టీఆర్ స్టాచ్యూ ఏర్పాటు. నేతలు వస్తుంటారు, కొందరు కుప్పిగంతులు వేస్తుంటారు. పార్టీని శాశ్వతంగా మోసేది నిఖార్సైన కార్యకర్తలేనన్న సీఎం చంద్రబాబు. రికార్డులు సృష్టించడం, తిరగరాయడం, బద్దలు కొట్టడం టీడీపీకే సాధ్యమని కామెంట్. ఆర్టీసీ సమస్యలపై రేపు సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం. ఆర్టీసీలో పలు సమస్యల పరిష్కారంపై ప్రధానంగా చర్చ. సంస్థ ఆర్థిక పరిస్థితి, ఉద్యోగుల సంక్షేమం, విద్యుత్ బస్సుల వినియోగంపై డిస్కషన్. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జంజీతో లోకేష్ భేటీ. యువత రాజకీయాల్లోకి రావాలని పిలుపునిచ్చిన మంత్రి, వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచన. సోషల్ మీడియాలో ఫేక్ కంటెంట్ పై అప్రమత్తంగా ఉండాలన్న లోకేష్. మెగా డీఎస్సీ కాదు, దగా డీఎస్సీ. డీఎస్సీలో తప్పులపై కేసులు పెట్టుకోవాలన్న పేర్ని నాని. లోకేష్ విద్యాశాఖను వదిలేసి అన్ని శాఖల్లో వేలు పెడుతున్నారంటూ విమర్శలు. రైతులపై కేంద్రం చిన్న చూపు చూస్తోంది. బీజేపీ మీద షబ్బీర్ అలీ ఫైర్. ధాన్యం చివరి గింజ వరకు పంట కొనుగోలు చేస్తామని హామీ.